హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. నేను ఎప్పుడు బయటికెళ్ళినా కూడా ఏదో ఒక చెట్టు పట్టుకొస్తాను. నాకు చెట్లంటే ప్రాణం. నేను చెట్లతోనే బతుకుతా అన్నట్టుగా ఉంటుంది నాకు. అంటే చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్టు చాలా మంచిది కదా మనకు ఇంట్లో చెట్లు ఉండడం. ఇవి షో చెట్లు అండి. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే చెట్లు కనబడ్డాయి, తీసుకొచ్చిన. ఒక 10 రకాల చెట్లు ఉన్నాయి ఇందులో. నేను అన్నీ మా ఇంటి ముందు గోడ సైడ్ పెడుతున్నాయి. ఇవి షో చెట్లు ఉన్నాయి, కొన్ని పూల చెట్లు కూడా ఉన్నాయి. నాకు ఎక్కడికి వెళ్ళినా కొత్త రకం చెట్టు చూస్తే తేవాలనిపిస్తుంది. ఇది గడ్డి కింద మనం పచ్చగా గడ్డి నాటుకుంటారు చూడండి, అది కూడా తెచ్చిన. గన్నేర చెట్టు, ఇది తెల్ల గన్నేరు. ఇదేమో ఎల్లో కలర్ గన్నేరు చూడండి, ఇంకా పువ్వు ఉయ్యలేదు ఇది. నాకు మా ఇంట్లో లేని చెట్టు ఏది లేకున్నా ఎక్కడైనా చూస్తే నేను అది వాళ్ళని అడిగి తెస్తాను. ఇప్పుడు గోడ సైడ్ పెడుతున్నా ఒక్కొక్క చెట్టు. వర్షం కొడుతుంది, ఈ వర్షంలోనే పెడుతున్నా, ఎందుకంటే మంచిగా ఎనుకుంటాయి వర్షంలో పెడితే. ఇది నూరు వరహాల పువ్వు చెట్టు ఉంటుంది కదా, అలాంటి టైప్ అన్నట్టు చిన్నగా వస్తుంది ఫ్లవర్ అనేది. చూడండి, ఆరెంజ్ కలర్ ఇది. ఇవి రెండు మూడు చెట్లు తెచ్చినాయి. ఇవి గోడకి ఇటువైపు అటువైపు. ఇది ఎల్లో గన్నేరు చెట్టు. ఇది ఒక చెట్టు ఆరెంజ్ కలర్ పూల చెట్టు. ఇది ఇప్పుడు పెట్టేది ఎల్లో గన్నేరు చెట్టు. తీగ చెట్టు ఉన్నది, ఇదివరకు పెట్టిన మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో తెచ్చిన తీగ జాతిది. ఇప్పుడు ఇదేమో కింద చెట్టులాగా పెరుగుతుంది చిన్నగా, అది కూడా ఎల్లో గన్నేరు చెట్టు. ఇక్కడ నేను బంతి చెట్లు కూడా నాటిన కదా, దాని పక్కనే ఇవి పెట్టుకున్నా. ఇదొక రకం పూల చెట్టు, షోలా మంచిగా షో ఇస్తుంది. ఆ పూలు చాలా పింక్ కలర్లో చాలా బాగా పూలు పూస్తున్నాయి. చాలా బాగుంది ఈ చెట్టు కూడా, అందంగా చాలా. మనం చెట్లు పెట్టుకోవాలనుకుంటే వర్షాకాలమే బెస్ట్ అండి. ఎందుకంటే ఇది సత్యనారాయణ ఫ్లవర్ చెట్టు, చాలా బాగా పూసింది కదా. ఇదేమో కాగితం పూల చెట్టు అంటారు కదా, రకరకాలు ఉన్నాయి అందులో. మరి ఇది ఏ రకం అనేది నాకు తెలియదు, పువ్వు అయితే ఉయ్యలేదు, ఇది పూసిన తర్వాత తెలుస్తుంది. ఈ వర్షాకాలమే బెస్ట్ అండి మనం చెట్లు పెట్టడానికి. ఎందుకంటే ఈ వర్షాలు పడుతుంటే మనం పెడితే అది మంచిగా ఎనుకొని అలాగే మంచిగా ఎగురు వస్తుంది. ఎండాకాలం చలికాలం అయితే ఎక్కువ ఏనుకోవు, మనం సరిగ్గా వాటర్ పోయలేము కదా, అందించలేము కదా. అందుకని ఎక్కువ మంది వర్షాకాలంలోనే పెడతారు. వాన పడుతుంటే పెడుతున్నా నేను. ఇది నూరు వరాల చెట్టు. ఇంకొక చెట్టు తెచ్చానన్న చెప్పిన కదా, 2 చెట్లు తెచ్చినవి. చూడండి ఎంత బాగుంది. ఈ చెట్టు చూస్తేనే అందంగా అనిపిస్తుంది చాలా. ఇది ఎల్లో కలర్ 2 తెచ్చినవి, 2 పెట్టేసిన. మా ఇంట్లో కుండీలలో బాటిల్స్లో పెట్టిన కదా చెట్లు, అవన్నీ అక్కడ ఇరుకిరుకు అయినాయి. మళ్ళీ అంత చెత్త చెత్తగా కనబడుతుంది. అందుకనే ఈ బయట గోడ మీద అన్నీ లైన్గా పెట్టుకున్నా. ఇప్పుడు చాలా అందంగా ఉంది. బయట గోడ సైడు ఈ 2 సైడ్స్ పెట్టుకున్నా, మొత్తం నిండిపోయింది గోడంతా. చూసారా ఎంత బాగుందో. అవి కొంచెం పెద్ద పెరిగిన తర్వాత అందంగా కనబడతాయి, మంచిగా కనబడతాయి. చూడండి, ఇరువైపులా బాటిల్స్తోని, కింద కూడా గోడ సైడు చెట్లు పెట్టుకున్నా. ఈ పెద్ద పెరిగినాక మంచి అందంగా కనబడతాయి. ఇప్పుడంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి తక్కువ కనబడుతున్నాయి, అంత అందంగా కనబడట్లేదు. అవి పెరిగి పూలు పూసిన తర్వాత అప్పుడు చూడాలి, చాలా బాగా కనబడతాయి.
ఇక్కడ సత్యనారాయణ చెట్టు కూడా మంచిగా వచ్చింది పువ్వు. ఇదండి ఇవాల్టి వీడియో. మా ఇండోర్ ప్లాంట్స్, పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయ చెట్లు అన్నీ చూపించిన కదా. ఇప్పుడు నేను ఇండోర్ ప్లాంట్స్ కూడా చూపించిన. ఇంకా చెట్లు పెట్టేది ఉంది, పెడతా, వీడియో తీస్తా. ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి నా వీడియోస్, ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.